ఫైనల్లీ మేము చిన్న తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ టైం వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఒక 4:30 అవుతుంది. ఇంపార్టెంట్ పర్సన్ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ. చూడండి అంత స్టైల్. అది కూడా తీయాలి అబ్బాయి. ఇంకా స్పీడ్ రావాలని తొందరగా చెప్పాలి మాస్టర్. అబ్బాయి ఏంట్రా బాబు ఏంద్రా ఇది మాకు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ పాకులపాటి. ఇది నా ఛానల్ నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ వ్లాగ్ కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి నేను ఏం చేశాను అంటే, ఎప్పుడో మేము 4 years బ్యాక్ నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నాం. ఆ ట్రిప్ ఇప్పుడైతే కంప్లీట్ చేసాం అనమాట. అంటే మీకు అనుకోవచ్చు 4 years పట్టిందో ట్రిప్ కంప్లీట్ చేసేటంటే, అఫ్ కోర్స్ పట్టింది. మా ఫ్రెండ్స్ పెట్టుకుంటే 4 years 10 years కూడా పట్టింది. బట్ ఫైనల్ ఇప్పుడైతే కంప్లీట్ చేసాం ట్రిప్ అనేది. అండ్ ట్రిప్ అంటే ఏదో అరకు, గోవా అంత ప్లేసెస్ ఏం కాదు. జస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమలకి వెళ్దాం అనుకున్నాం. అది ఇప్పుడైతే కంప్లీట్ అయింది. అండ్ మాది విజయవాడ అనమాట. విజయవాడ నుంచి అప్రాక్సిమేట్ 100 kilometers ఉంటుంది ద్వారకా తిరుమల అనేది. సో అప్పుడైతే మేము ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం. వీడియో అంటే చాలా మంచిగా వచ్చింది. ఇంకేస్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. ఇంకా ఎందుకంటే ఇలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీరు రాగా మీకు తెలియాలి కాబట్టి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో మేము పెట్టగానే మీ వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఆశించిన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ ఫైనల్లీ మేము చిన్న తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ టైం వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఒక 4:30 అవుతుంది. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు రావాలి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఎప్పుడైతే వస్తారో స్టార్ట్ అయిపోతాం. మేబీ చాలా ఫన్నీగా ఉండొచ్చు వ్లాగ్ అనేది. సో స్ట్రైట్ లాస్ట్ వరకు చూడండి. సో మా ఇంపార్టెంట్ పర్సన్ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ. చూడండి అంత స్టైలిష్గా ఉన్నాడు మా ఇంపార్టెంట్ పర్సన్ అనేది. A few minutes later. అయితే వచ్చేసాడు. ఇంకోటి కోసం వెయిట్ చేస్తున్నాను. అతను వస్తే స్టార్ట్ అవుతాం. ఇంకా లాస్ట్ పర్సన్ కూడా వచ్చాడు. మేము ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. తొంభై కాదు 70 గైస్. ఇప్పుడైతే మేము భీమడోలు జంక్షన్ లో అయితే ఆగాము. టిఫిన్ చేయడానికి ఆగాము. అది కూడా తీయాలి అబ్బాయి. తీసా అది మా వాళ్ళకి చెప్పాను.
అరే ఇప్పుడు ఎందుకురా గుడికి వెళ్ళి వచ్చిందో చేద్దాం అంటే కాదు, ఇప్పుడు ఆకలేస్తుందంటే ఇంకా చేసేది ఏం తీసుకున్నాను అనమాట. నేను అట్టును మా వాళ్ళు బజ్జీలు అవి తీసుకున్నారు, కానేస్తాను. కొంచెం ట్యాప్ ఆన్ చేస్తే కొంచెం చేయగడుక్కుంటా, కొంచెం ట్యాప్ ఆన్ చేయాలి. ట్యాప్ ఆన్ చేయరా రే, గడుక్కు. ఇంకా స్పీడ్ రావాలని తొందరగా తిప్పాలి మాస్టర్. కొంచెం ఫాస్ట్ తిప్పితే ఇలాగ అదే అదే అట్లా అంత అయితే అంత కట్టాలి. గైస్ ఫైనల్ మేమైతే ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయాం. అండ్ రీచ్ అయిన తర్వాత లోకేష్ గారు మా సడన్ గా షాక్ ఇచ్చాడు అనమాట. ఎప్పుడో 4 years బ్యాక్ అనుకున్నాడు, అంటే ఇట్లాగా అందరం కలిసి వస్తే ఇలా వెంకటేశ్వర స్వామికి ఇలా తలనీళ్ళు నిలుస్తారని. సో ఆ మొక్కు అనుకున్నాడు కాబట్టి తీర్చాలి కాబట్టి తీపిచ్చేస్తున్నాం. అంతా తీర్చేసుకుంటున్నాడు, ఏం ఉంచుకోవట్లేదు. తల మీద మొత్తం జుట్టు, మీసం కూడా ఉంచొద్దు అన్నాడు, మీసం కూడా తీపిచ్చేసుకున్నాడు. మీసం గడ్డం ఉన్న అంత తీపిచ్చేసుకున్నాడు. అసలే మనోడిది ఓవల్ ఫేస్ కట్టు, దాంతోడు ఏర్ ఏం లేకుండా చూసేపాటికి ఒక రకంగా కనబడుతుంది ఫేస్ అనేది. మీకు లాస్ట్ ఫోటో చూపిస్తాను, చాలా కామెడీ ఉంటది. ఇంకా చివరికి మనోడు మొక్కైతే తీర్చేసుకుంటాడు. మనం ఇంకా దర్శనానికి బయలుదేరిపోదాం పదండి. కెమెరా ఇంకా దర్శనానికి బయలుదేరుతుంటే దారిలో మన వాళ్ళకి దేవభక్తి బాగా పెరిగిపోయి అందరం బొట్లు పెట్టించుకుని స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ కెల్లగాడు పెట్టించుకున్నాడు, ఇంకా అందరూ లోకేష్ గడు కూడా వచ్చాడు. ఈ గ్యాప్ లో మనోడికి బొట్లు పెట్టే బాబు బాగా డబ్బులు బాగాల్సి వచ్చినట్టు అందరం దొరికాం కదా, అందరికి వలస బిడ్డ పెట్టేస్తున్నాడు. లోకేష్ గడు కూడా అయిపోయింది. లోకేష్ గడు అవ్వగానే ఇంకా వెంకటేష్ గడు వచ్చాడు. అరే నాకు పెట్టుకునరా బాబు, నాకు ఉంటదన్న తిట్టి మరీ పెట్టించాం అనమాట. ఉంటదిలేరా బాబు పెట్టించుకొని అందరం పెట్టించుకుంటున్నాం. లాస్టింగ్ నేను కూడా వచ్చాను అనమాట. మనకు కూడా ఉండదు, ఆఫ్ కోర్స్ మనకు కూడా బొట్టు ఉండదు, ఇంకా అందరూ పెట్టించుకున్నారని పెట్టించుకున్నాను నేను కూడా. A few moments later. ఏంట్రా బాబు ఏంద్రా ఇది ఏంటిది మాకేంటిది అంటున్నాను. పెట్టకరా ప్లీజ్ రా. అందరం రెడీ అయిపోయి దర్శనం మీద బయలుదేరిపోయాం. మేము ఫస్ట్ అయితే మేము బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి వస్తున్నాం అనమాట. ఎందుకంటే బాగా డెవలప్ చేశారు కదా, మొత్తం అంతా మారిపోయింది. షాప్స్ గానీ అంతా బాగా పెట్టారు. ఇంత ముందులో లేదండి, మొత్తం మార్చేశారు అంతా ద్వారకా తిరుమల అంతా. అండ్ ఎక్కడికి వచ్చినా మనకు అలవాటు పోదు కదా స్నాప్ చాట్ అలవాటు. సో మనోడు స్నాప్ చాట్ లో స్నాప్ వేస్తున్నాడు. అంతేగా అంతేగా. అండ్ ఇంకా దర్శనంకి వెళ్లే దారిలో పెద్ద ఏనుగైతే ఎదురొచ్చింది. అలాగో మనకి ఫోన్ ఎలా లేదు కాబట్టి దర్శనానికి తర్వాత కలుస్తాం. 1 eternity later. అండ్ ఇంకా ఎట్టకేళ్ళకి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడో 4 ఏళ్ళ నుంచి అనుకుంటూ ఇప్పుడు కంప్లీట్ అయింది. అట్లీస్ట్ ఫైన్ ఇప్పుడన్నా కంప్లీట్ అయింది మాత్రం చాలు. మా వాళ్ళు బాగా అలిసిపోయారు అనమాట. అల్లంగా నడుచుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాం. ఫొటోస్ దగ్గరకు వచ్చి చాలా మంచిగా వచ్చిన ఫొటోస్ అనేవి లాస్ట్ పెడతాను ఫొటోస్ అనేవి మొత్తం అంతా. ఇంకా మా వాళ్ళు అలిసిపోయి పక్కన కూర్చుని పోయారు. ఇంకా అట్లాగా ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ ఓపిక లేదని చెప్పి అలా కూర్చున్నారు. మా వాడు చూడండి పంచి ఆడు షర్టు మొత్తం ఎరకొట్టేసాడు కదా. ఫస్ట్ టైం కదా వ్లాగ్ లో రావడం, అందుకే మన బాగా సిగ్గుపడుతున్నాడు అనమాట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లోకేష్ గారు ఇంకేమనలేక కూర్చున్నాడు అంతే. అండ్ ఫైనల్లీ మా ద్వారకా తిరుమల ట్రిప్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. అంతా అయిపోయింది. చూస్తున్నాం వెళ్ళేదాళ్ళ అన్న చూసే ప్రదేశాలు ఉంటే చూసి వెళ్ళిపోదాం అని. మాకు తెలిసింది ఎట్లా ఒక ఏనుగు ఉంటుంది, అలాగా డబ్బులు పెడితే దేవుని ఇస్తుందని అక్కడికి వెళ్తున్నాం. మీరు పెట్టండి, నేను వస్తా. వడ్లే రే. वाह क्या सीन है.
खत्म बाय बाय टाटा गुड बाय गया